గుడ్ మార్నింగ్ విషయన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మొన్న జరిగిన హైదరాబాద్లో గోల్కొండ కోటాలో మైండ్ సెట్ ప్రోగ్రామ్ జరిగింది కత్తిబాబు సార్ గారిది. అందులో నాకు నచ్చిన టాపిక్ ఏంటంటే, మనం ఒక పని చేసినప్పుడు నలుగురు 4 విధాలుగా మళ్లించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు నచ్చినప్పుడు ఒక దానిపైన నిలబడి గట్టిగా నిర్ణయం తీసుకొని ఉండాలి. అందులో సార్ చెప్పిన టాపిక్ ఏంటంటే, ఒకతను ఒక మేకని తీసుకొని వెళ్తున్నాడు. కొంచెం ముందుకెళ్ళగానే ఒక మనిషి కలిసి చెప్పాడు అంట, ఏంటి బాబు కుక్కని తీసుకొని వెళ్తున్నావు, కుక్కేటు అని చెప్పాడంట. దాన్ని చూసి ఎవరైతే తీసుకెళ్తున్న వ్యక్తి దాన్ని చూసి, అవునా ఇది కుక్కనా మేక కాదా అని అనుకొని ఇంకొంచెం ముందుకెళ్ళిండంట. ముందుకెళ్ళిన తర్వాత ఇంకో అతను కలిసి మళ్ళీ తను కూడా సేమ్ అదే అన్నాడంట, ఏంటి కుక్కని తీసుకొని ఎటు వెళ్తున్నావు అని అంటే, ఇది అతనికి అప్పుడు డౌట్ అనేది వస్తుంది, అంటే కుక్కనా లేదా మేకనా అని. మళ్ళీ కాస్త ముందుకెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి అన్నాడంట, ఏంటి కుక్కని పట్టుకొని ఎటు వెళ్తున్నావు అని అనుడితోటే తను నిజంగానే అది కుక్కే కావచ్చు అని అనుకొని ఆ మేకను వదిలేశాడు. ఇక తర్వాత ఏంటంటే, వాళ్ళు ఆ మేకను తీసుకొని వెళ్ళి పార్టీ చేసుకొని తీసేశారు. ఆ విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం ఒక పని మీద పెట్టినప్పుడు మళ్లించడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనము ఒక పని మనం పట్టుకున్నామంటే ఒక్క దానిపైన అంటే ఖచ్చితంగా నిలబడి ఉండాలి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అది కాదు మనం ఎవరి మాట వినకూడదు, మనకు ఇది కరెక్ట్ అనిపిస్తే దానిపైన నిలబడి ఉండాలి. ఇప్పుడు వెస్టేజ్ అనేది వజ్రం లాంటిది. ఆ వజ్రాన్ని ఎవరో చెప్పిరని వదిలేసుకోకుండా ఖచ్చితంగా నేను ఇది చేస్తా, ఇదే చెయ్యాలి అని మనం ఫిక్స్ అయినప్పుడు ఏ పనైనా ముందుకు అనేది సాగుతుంది అన్నట్టుగా సార్ చెప్పారు. ఇంకో టాపిక్ వచ్చేసి ఏంటంటే, అంటే చాలా దారులు ఉంటాయి. ఒక దారికి వెళ్ళినప్పుడు అది మూసుకొని పోతుంది, ఇంకో దారి కూడా ఉంటుంది కదా అని సార్ చెప్పిన టాపిక్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక దారిలో ఒకరికి చెప్తూ ఉంటాం, చెప్పినప్పుడు వాళ్ళు నచ్చలేదు, ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు అంటే చాలామంది ఉన్నారు కదా, ఇంకో దారిన కూడా వెళ్ళొచ్చు కదా అనే ఆలోచన అనేది మర్చిపోయి, అయ్యో వాళ్ళు ఇట్లా అన్నారు అని అక్కడికే వదిలేసి డ్రాప్ అవుతున్నాము. అలా కాకుండా చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. కానీ మనం ఒక దానిపైన ఫిక్స్ అయ్యి అది చెయ్యగలను, చేస్తాను అని సంకల్పంతో చేసినప్పుడే విజయం అనేది తప్పక గెలుస్తాము. ఆ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ సార్ అంటే కొన్ని మాటల ద్వారా, కొన్ని రాతపూర్వకంగా, కొన్ని అర్థమయ్యేలాగా అంటే కథల్లాగా చెప్తూ ఉండడం నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ విశ్వ, థ్యాంక్ యూ లీడర్స్.